భూక్య మోతీలాల్ నాయక్. ఈయన పేరు చెబితే హనుమకొండ, వరంగల్లో చేతులెత్తి దండం పెడతారు. ఎందుకంటే ఆయన అందరికీ అన్నం పెడతాడు కాబట్టి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో వీరోచితంగా పోరాడి తెలంగాణ కోసం ఎంతో పాటుపడి కేటీఆర్కు చాలా సన్నిహితుడయ్యాడు. ఆ పేరుని ఇంకా నిలబెట్టుకోవడం కోసం ఆయన వరంగల్లో, హనుమకొండలో పలు దాన ధర్మాలు కావచ్చు, వరదలు వచ్చినప్పుడు బట్టలు కావచ్చు, ఆహారం కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన ఏ రోజు కూడా ఏది కూడా ప్రజల నుంచి తిరిగి ఆశించి లేదు. నిరంతరంగా కృషి చేసే నిరంతరంగా విద్యార్థి చిన్నప్పటి నుంచి ఆయన ఒక శిల్పిలా తనను మలుచుకొని ఈ రోజు ఇంత వచ్చింది. ఆయన చరిత్ర తెలిస్తే మీరందరూ ముక్కును వేలేసుకోక తప్పదు. ఎందుకంటే ఆయనకు తల్లిదండ్రి ఎంత ఉన్నా లేకున్నా ఆయన స్వశక్తితో బయలుదేరి స్వశక్తితో ఒక శిఖరంగా ఎదిగినాడు భూక్యా మోతీలాల్ నాయక్ గారు. ఆయన ఈరోజు గణేష్ మండపాలు కావచ్చు, దుర్గా మండపాలు కావచ్చు, ఎంతోమంది విగ్రహాల దానం చేయడం, అన్నదానం చేయడం పరిపాటి. సో ప్రజల ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలని